ఏ స్థితి మనం కలిగి ఉండాలంటే డబ్బున్నా లేకపోయినా పర్లేదు, చదువున్నా లేకపోయినా పర్లేదు, మిద్దె మేడలున్నా లేకపోయినా పర్లేదు, స్థలాలు పొలాలు ఉన్నా లేకపోయినా పర్లేదు, ఒక్క మాట మాత్రం వాస్తవం, రక్షణ స్థితిని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నీకెంత ఆస్తుందని చూడడు, లేకపోతే నీకు ఏ కులగోత్రాల్లో పుట్టి పెరగవు అని ఆలోచించడు, అని ఆయన చూడడు. నీలో మార్పు చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మార్పు గనక మనలో లేకపోతే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా అది వ్యర్థమే అనేది మనం గుర్తించాలి. జక్కయ్య ఇంటికి యేసయ్య వెళ్ళాడు, వెంటనే అతనిలో మార్పు కనిపించింది. యేసయ్య ఒక దర్శనం ఇచ్చాడు. ఎవరికి? సౌలుకి. వెంటనే సౌలులో మార్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దర్శించిన ప్రతి వ్యక్తి వెంటనే మార్పు చెందాడు. ఆ మార్పు మారు మనస్సుని కలిగిస్తున్న అనుభవము వాళ్ళు ధన్యులైన జాబితా చరిత్ర పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఇక